నిజంగా శూద్రాదులకి పెద్దపీట వేసిందండి మన సనాతన ధర్మం. అంటే కొంత శూద్రులకు అంటురానితనాన్ని అంటగట్టింది మా వాళ్ళే, అది నేను సభాముఖంగానే ఒప్పుకుంటున్నాను. కొంత వర్గము వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, మీరందరూ కూడా దూరం. అంటే మీకు ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అంటే ఈ ముగ్గురికి కూడా మీరు అనుయాయులై ఉండాలి. అంటే ఈ ముగ్గురికి ఏం కావాలనో మీరు చూసుకోవాలి. ఓకేనా? బ్రాహ్మణులకు ఏదన్నా అవసరం మీరు తెచ్చియాలి, క్షత్రియులకు ఏదన్నా అవసరం మీరు తెచ్చియాలి, వైశ్యులకు ఏదన్నా అవసరం మీరు తెచ్చియాలి. ఈ ముగ్గురు వాళ్ళందరినీ కూడా సమకాలికంగా బ్యాలెన్స్ చేస్తూ మీరు రావాలని చెప్పింది. కానీ అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళందరినీ కూడా ఇక చూసుకోవాలని చెప్పినట్టు వాళ్ళ సేవకులలాగా వాళ్ళందరూ మా కింద అని తప్పుడు ప్రచారం చేశాడండి. భగవంతుడు ఎన్నడూ కూడా అవన్నిటినీ కూడా ఎప్పుడు కూడా ఆయన ఒప్పుకోడు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అంటే వీళ్ళ ముగ్గురికి అనుకూలంగా నువ్వు ఉండాలి అని అర్థం. అంటే ఇప్పుడు ఒక కుండ తయారు చేయడం ద్వారా బ్రాహ్మడి యొక్క సేద తీరుతుంది, 4 వర్ణాల వాళ్ళ యొక్క సేద తీరుతూ ఉంటుంది. అదే కుమ్మరివాడు. అవునా? ఇప్పుడు మనకి నడుస్తూ ఉంటాం, మనకి ఇబ్బంది అవుతుంది, ఆ ఎండలో నడవలేము, దానికి ఏం చేయాలి నువ్వు? చెప్పులు. అందుకనే చెప్పులు కుట్టేటువంటి వాడు. తర్వాత క్షౌరం చేయాలి, అందుకనే మంగలివాడు. ఓకేనా? ఇట్లా ఇతర వృత్తులు ఏవైతే మీరు సహాయం చేయడానికి చేస్తున్నటువంటి ప్రతి కర్మ శూద్రాదులన్నీ చెయ్యాలి అని భగవంతుడు చెప్పాడు. ఇదంతా ఒక సిస్టమ్, వర్ణాశ్రమ సిస్టమ్ ఇది. ఇప్పుడు అంటే దీంట్లో కొంతమంది శూద్రాదులకు ఎట్లా ఉందంటే, కొంతమంది దీంట్లో కూడా అట్లున్నారు. మమ్మల్ని మేము ఎందుకు వేదం చదువుకోవద్దు అని అడుగుతూ ఉంటారండి. ఎందుకు చదవాలి? చదవద్దు. ఇక్కడ భగవంతుడు మీకు కర్మ చెప్పాడు, అది చేయవచ్చు కదా. అది చెయ్యకుండా మేము కూడా గుళ్ళు అర్చకులుగా చేస్తామంటే అది సిస్టంలో భాగంగా రాదు. ఇప్పుడు ఒక హాస్పిటల్ మనం నడుపుతామండి, నర్సు ఉండాలనా, డాక్టర్ ఉండాలనా, తర్వాత ఇతరత్ర స్టాఫ్ అంతా ఉండాలనా? ఎవరు లేకపోయినా నడుస్తుంది అక్కడ? మరి వీళ్ళకంటే వాళ్ళు గొప్ప వాళ్ళని అర్థమా? లేదు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఇటుక అవసరమే, సిమెంట్ అవసరమే, డోర్లు అవసరమే, అన్నీ అవసరమే. అంతేగాని నేను ఇటుకనే అవుతాను, నేను సిమెంట్నే అవుతానంటే తప్పు కదా. అంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులకు భగవంతుడు చెప్పినట్టుగా ఆచరిస్తే గనక వాళ్ళకు మోక్షము తప్పదు. ఇది మా కర్మ అని నీచంగా భావించాల్సినటువంటి అవసరం లేదు. అది నీచమైనటువంటి పని కానే కాదు. మనము నీచంగా భావిస్తున్నాం, కానీ చెప్పులు కుట్టడం ఏమన్నా నీచమా? లేదు. తప్పు. అది ఏది తప్పు కాదు. కర్మ ఏది, వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్ అంటాను నేను. మనం చదివేటువంటిది ఇది కాదు ఇంజనీరింగ్, వాళ్ళు తయారు చేసేటువంటిదంతా కూడా ఇంజనీరింగ్. అంటే ఇవన్నీ కూడా మీరు ఇవి చెయ్యాలి మీరందరూ కూడా, 4 వర్ణాల వాళ్ళు కూడా అని భగవంతుడు అంటున్నాడు.